अमर है बेतन्ना, अमर है बेतन्ना, अमर है बेतन्ना, जोहार 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 बेतन्ना को, जोहार बेतन्ना को। బిగ్ బ్రేకింగ్ న్యూస్ మనం చూస్తున్నాం. ఒక సాడ్ న్యూస్తో ఈరోజు మొదలు పెట్టాల్సి వస్తుంది. బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి కన్నుమూశారు. యశోదలో చికిత్స పొందుతూ అర్ధరాత్రి పెద్ది మృతి చెందినట్లుగా తెలుస్తుంది. 12:51 సమయంలో పెద్ది తుది శ్వాస విడిచినట్లుగా డాక్టర్లు ప్రకటించారు. పెద్ది మృతితో కన్నీరు మున్నీరు అవుతున్నారు అభిమానులు, కార్యకర్తలు, ఆయన కుటుంబం. గుండెపోటుతో 26న ఆసుపత్రిలో చేరారు పెద్ది. అమెరికా డాక్టర్ల సూచనలతో పెద్దికి అత్యాధునిక చికిత్స అందించారు. అయితే ఎంత శ్రమించినా ఫలితం దక్కలేదు. ఉదయం 5 గంటలకు పెద్దిని నర్సంపేటకు తరలించారు డాక్టర్స్. దుగ్గొండి మండలం గిర్నిబావి నుంచి ర్యాలీగా భౌతికాయాన్ని తరలించనున్నారు పార్టీ శ్రేణులు. పెద్ది సుదర్శన్ రెడ్డి స్వగ్రామం నల్లబెల్లిలో ఆయన కార్యక్రమాలు కూడా ఉండబోతున్నాయి. సాయంత్రం 4 గంటలకు అంత్యక్రియలు నిర్వహించే అవకాశం ఉంది. ఇప్పుడు మేము చూపిస్తున్న ఈ వార్త, ఆ విజువల్స్ కొంచెం కఠినంగా ఉండొచ్చు, కొంత సున్నిత మనస్కులు చూడడానికి కష్టంగా ఉండొచ్చు, కలవరపడవచ్చు, జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్టీవీ మీకు సూచిస్తుంది. యూఎస్ డిస్క్రిప్షన్ ఈజ్ హైలీ అడ్వైజ్డ్. పెద్ది మృతిపై ఇప్పటికే మాజీ సీఎం కేసీఆర్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో విషాద ఛాయలు అలుముకున్నాయి. తెలంగాణ ఉద్యమంలో చాలా కీలక పాత్ర పోషించారు సుదర్శన్ రెడ్డి. నర్సంపేట ఎమ్మెల్యేగా సేవలు అందించారు. చాలా చిన్న వయసు నుంచే తెలంగాణ భావజాలం పట్ల ఆకర్షితులయ్యారు. అసలు తెలంగాణ వస్తేనే నేను సెటిల్ అవుతాను, అప్పటి వరకు నేను పెళ్లి కూడా చేసుకోనని చెప్పి వయసు మీద పడుతున్న తెలంగాణ వచ్చే వరకు ఆగి ఆ తర్వాతే ఆయన పెళ్లి చేసుకున్నారు అంటూ చాలామంది మాట్లాడుకోవటం కూడా మనం విన్నాం చాలా సందర్భాల్లో. ఆ తర్వాత కొంత లేటుగా పెళ్లి చేసుకున్నారు, బట్ పిల్లలు ఉన్నారు. అయితే 50 ఏళ్లకు కొంచెం అటు ఇటుగా ఉన్న వయసు ఒక్కసారిగా ఆయనకు హార్ట్లో కొంచెం డిస్కంఫర్ట్ రావడంతో వెంటనే హాస్పిటల్కు తరలించారు వరంగల్లో. అయితే అక్కడ ప్రాథమిక చికిత్స చేశారు, సిపిఆర్ చేశారు. ఇమీడియట్గా హైదరాబాద్ తరలించండి బెటర్ ట్రీట్మెంట్ కోసం అంటూ చెప్పిన నేపథ్యంలో అంబులెన్స్లో ఆయన్ని గ్రీన్ ఛానల్లో హైదరాబాద్కి తీసుకొచ్చారు. యశోదకు తీసుకొచ్చి ఇక్కడ ట్రీట్మెంట్ అందిస్తూ ఉన్నారు. మనందరం చూస్తూనే ఉన్నాం. గత 5 రోజులుగా పరిస్థితి ఎలా ఉందో మనం చూస్తున్నాం. కేసీఆర్ వెళ్ళారు, కేటీఆర్ వెళ్ళారు, హరీష్ వెళ్ళారు, బీఆర్ఎస్ నాయకులు అందరూ వెళ్ళారు, ముఖ్య నాయకులు. ఈవెన్ కాంగ్రెస్ నుంచి, ప్రభుత్వం తరపు నుంచి ఇటు సీతక్క కూడా డీటెయిల్స్ తెలుసుకున్నారు. ఎంత ఖర్చు అయినా పర్లేదు, మా పెద్దిని బ్రతికించండి అంటూ కేసీఆర్ ఎంతో బాధగా, ఎంతో ఆవేదనతో డాక్టర్స్తో మాట్లాడడం మనం చూసాం. అలాగే ఎప్పటికప్పుడు హరీష్ అండ్ కేటీఆర్ డీటెయిల్స్ తెలుసుకుంటున్నారు, కేసీఆర్కి ఫార్వర్డ్ చేస్తున్నారు అంటూ మనం విన్నాం. ఇక్కడ నుంచి డాక్టర్స్ యూకే, యుఎస్లో ఉన్న డాక్టర్స్ని కాంటాక్ట్ అవుతూ ఉన్నారు, కంటిన్యూస్ మానిటర్ చేస్తూ ఉన్నారు అక్కడి నుంచి కూడా. అండ్ మనం వింటూ ఉన్నాం స్టెప్ బై స్టెప్. ఆయన లంగ్స్ బెటర్ అయ్యాయి, హార్ట్ బీట్ బెటర్ అయిందని, పల్స్ తెలుస్తోందని. ఇక బ్రెయిన్ వర్కింగ్ ప్రోగ్రెస్ కనుక బెటర్ అయితే ఖచ్చితంగా ఆయన కోలుకుంటారని చెప్పేసి మనం విన్నాం. కానీ మొదటి 2 రోజులు అలాంటి ఒక చిన్న హోప్ ఉంది. కానీ మొన్న సాయంత్రం నుంచే కొంత హోప్ తగ్గింది. ఇక నిన్నటికి పూర్తిగా ఆశలు తగ్గిపోవడం చూసాం. అర్ధరాత్రి ఆయన తుది శ్వాస విడిచారు. ఇక
సర్వశక్తులు ఒడ్డారు డాక్టర్స్ కానీ, ఆయన కుటుంబం కానీ, ఇటు బీఆర్ఎస్ పార్టీ కానీ. వాళ్ళు చేయగలిగిందంతా చేశారు పెద్దిని బ్రతికించుకోవడానికి. కానీ చివరికి ఆయన నిన్న రాత్రి తుది శ్వాస విడిచినట్లుగా మనకు తెలుస్తుంది. ఈ నేపథ్యంలో భారీగా కార్యకర్తలు, ఆయన అభిమానులు కూడా అక్కడికి తరలి వస్తున్నారు. ఇప్పటికే మనం చూస్తున్నాం, విజువల్స్ చూడొచ్చు ఒకసారి. ఆయన పార్థివ దేహాన్ని పట్టుకొని ఆయన కుటుంబ సభ్యులు విలపిస్తున్నటువంటి తీరు చూస్తే గుండె తరుక్కుపోతుంది. ఒక్కసారి ఆ కుటుంబ సభ్యుల పరిస్థితి ఎంత దయనీయంగా ఉందో మీరే చూడండి. అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మధు ఈ విషయాన్ని మొదటి నుంచి ఫాలోఅప్ చేస్తున్నారు. సో లెట్స్ నో మోర్ డీటెయిల్స్ ఫ్రమ్ హిమ్. మధు, పెద్ది ఇక లేరు అంటూ తెలుస్తోంది. అర్ధరాత్రి ఆయన తుది శ్వాస విడిచారంటూ సమాచారం అందుతోంది. సో సర్వశక్తులు ఒడ్డారు, ఫ్యామిలీ కానీ, డాక్టర్స్ కానీ, ఇటు పార్టీ కానీ ఎంత తీవ్రంగా శ్రమించారో మనం చూస్తూనే ఉన్నాం ఆయన్ని ఎలాగైనా కాపాడుకోవడానికి. అఫ్కోర్స్ పెద్ది కూడా చివరి శ్వాస వరకు పోరాడారు అంటూ తెలుస్తోంది మృత్యువుతో. ఎలాగైనా సరే తిరిగి రావడానికి, మళ్ళీ ప్రజల మధ్యలో ఉండడానికి. కానీ ఇక కుదరలేదు. డీటెయిల్స్ ఏంటి, ఇప్పుడు పరిస్థితి ఏంటి అక్కడ హాస్పిటల్ దగ్గర, అండ్ ఫర్దర్గా కార్యక్రమాలకు సంబంధించిన అప్డేట్స్ ఎలా ఉన్నాయి? ఎగ్జాక్ట్లీ నిన్న రాత్రి 12:51 చనిపోయారు అనేటువంటిది డాక్టర్లు ధృవీకరించారు. కుటుంబ సభ్యులకు కూడా డీటెయిల్స్ చెప్పారు. వెంటిలేటర్ పైన ఉన్నారు. ఎక్కడ కూడా ఆయన ఆరోగ్యం మెరుగవ్వడానికి అవకాశం లేకపోవడం, ట్రీట్మెంట్ ఎంత ప్రయత్నం చేసినా ఆయన మెరుగకపోవడంతో ఆందోళన చెందారు కుటుంబ సభ్యులు, ఆయన అభిమానులు, బీఆర్ఎస్ పార్టీ నాయకులంతా కూడా చాలా ప్రయత్నం చేశారు. విదేశీ వైద్య సహాయం తీసుకున్నారు. ఇక్కడ స్పెషల్ డాక్టర్స్ టీమ్ మానిటరింగ్ చేశారు. వచ్చినప్పటి నుంచి కూడా స్పెషల్ కేర్ తీసుకున్నారు. మనం చూసాం, ఆయన వరంగల్ నుంచి హైదరాబాద్ కి గ్రీన్ ఛానల్ ఏర్పాటు చేసి తీసుకొచ్చినటువంటి తీరు, బీఆర్ఎస్ పార్టీ నాయకులు పూర్తి స్థాయిలో ఆయన ఆరోగ్యం మెరుగవడానికి చూపించినటువంటి శ్రద్ధ, ఇవన్నీ కూడా. సో దీనిపైన ప్రస్తుతం ఆయన మరణానికి సంబంధించి కుటుంబ సభ్యులంతా కూడా అరణ్య రోధన ఉంది. వాళ్ళంతా కూడా బాధపడుతున్నటువంటి సందర్భం ఉంది. అయితే 22వ తారీఖు రోజు జూలై ఎప్పుడైతే హైదరాబాద్ లో ప్రెస్ మీట్ నిర్వహించారో అదే ఆయన చివరి ప్రెస్ మీట్. తర్వాత అయిపోయిన తర్వాత కూడా చివరగా ఆర్టీవీ తోటే మాట్లాడారు. ఆయన చివరగా మీడియాతో మాట్లాడినటువంటి చివరి మీడియా ఇంటర్వ్యూ కూడా ప్రస్తుతం ఆర్టీవీ తోటి నాతోటే ఆయన మాట్లాడారు. దాదాపు 10 నుంచి 15 నిమిషాలు ఒక వాటర్ ఇష్యూస్ పైన, స్టేట్ లో జరుగుతున్నటువంటి వాటర్ ఇష్యూస్ పైన, రైతాంగం సంబంధించినటువంటి అంశాలపైన ఆయన మాట్లాడారు. చివరగా ఆయన మనతోటే